పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసా వహిస్తాను. అదే చెప్పాను, పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. అయ్యా పార్టీ ఆదేశిస్తూ ఏదైనా చేస్తా చెప్పాను. అన్ని అందులోకి వస్తాయి సార్ అర్థాలు. మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానపడ్డారు. అలాగే రీసెంట్ గా వైసీపీ చేరడానికి ముందు జనసేన నేతలు ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు. అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించారు రకంగా జనసేన నుంచి. మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్ అంటారు. వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులు వస్తున్నారండి, లేదు అయోధ్యలో వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. Do you know Dr. C is now providing 50 test health checkup package for just ₹299, which includes sugar, cholesterol. 23 వచ్చేసారండి, 24, 25. నేను వెంటనే బొత్స శ్రీని గారు ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొత్స శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ నాకు. మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు, రాకపోతే 2 నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, బహుశా వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పోటీ చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తానని చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పాలంటే, ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అయినాయి అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగా కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్? నేను